విజయవాడ నుంచి షిరిడీకి సేఫ్గా రీచ్ అయ్యాము, కానీ ఒక్క విషయంలో బాధపడ్డాము. ఇక్కడ రూమ్స్ అయితే ఫ్యామిలీకి వచ్చేసి 250. హాయ్ అండి, జనం తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు ముందు వీడియోలో ఫ్యామిలీ అందరం కలిసి షిరిడి వెళ్తున్నామని చెప్పాను కదండి. ఇంకా అక్కడి నుంచి చినగంజంలో ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే బయలుదేరి విజయవాడ వచ్చేసరికి మార్నింగ్ 7:30 అయితే అయ్యింది. ఇంకా ట్రైన్ ఎక్కి తరికిని తినడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈ ట్రైన్ 8:30కి స్టార్ట్ అవుతుంది కదా, ముందే టిఫిన్ చేసేసి ఇంకా అందరం కూడా ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ వచ్చేసరికి 8:30 అలా అయితే అయ్యింది. ఇంకా అక్కడి నుంచి షిరిడీకి డైరెక్ట్ ట్రైన్ అయితే ఉందండి. ఇంకా ఇక్కడ 4:30 అలా అయితే అయింది. సికింద్రాబాద్ అయితే వచ్చాము. అక్కడ వాటర్ తీసుకోవడానికి ఆగదాం అనుకున్నాం, కానీ ట్రైన్ అయితే ఎక్కువసేపు లేదు. అదే అక్కడ డిస్కషన్ చేస్తున్నాము. 10 minutes కన్నా కొంచెం ఎక్కువసేపు ఆగినట్టుంది, కానీ మేము వాటర్ కోసం దిగలేదు. ముందే రైల్వే స్టేషన్ లో టిఫిన్ చేసి బయలుదేరడం వల్ల ఇంటి దగ్గర నుంచి తెచ్చిన వాటర్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. అక్కడికి విజయవాడలో పట్టుకున్నాం, కానీ ఈవినింగ్ టైం కల్లా ఎక్కువ మంది ఉండేసరికి వాటర్ మొత్తం అయిపోయాయి. మళ్ళీ మధ్యలో మధ్యాహ్నం లంచ్ చేయడము ఇంకా తాగుతూ ఉంటాం కదా, ఇంకా కంప్లీట్ అయిపోయి ఇంకా ఎక్కడన్నా ఎక్కువసేపు ఆగినప్పుడు పట్టుకోవచ్చులని ఇంకా అలానే వదిలేసాము. ట్రైన్ జర్నీ అంటే ఇదే పెద్ద ప్రాబ్లం అవుతుందండి, వాటర్ కానీ ఫుడ్ కానీ. ట్రైన్ లో వచ్చి తినాలంటేనేమో మనకి ఇష్టం కాదు, బాగోవు కూడా. అక్కడికి చాలా ఫుడ్ వరకు ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళాము. ట్రైన్ లో ఫుడ్ అయితే అసలు తినలేదు, కానీ ఆ ఫుడ్ ఎక్కువ రోజులు ఉండదు కదండి, రిటర్న్ వచ్చేటప్పుడైనా తినక తప్పదు కదా, ఇంకా అలా అయితే అడ్జస్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఈవినింగ్ 4:30 అలా అయితే అయ్యింది. ఈసారి ట్రైన్ జర్నీ ఎక్కువసేపు అయినా కానీ అంత బోర్ గా అనిపించలేదండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు విసుకొచ్చేసింది 24 hours అయ్యేసరికి. ఎర్లీగానే టిఫిన్ చేసేసి ఎక్కాము కదండి. ఇంకా కొంచెం సేపు అయితే మధ్యాహ్నం టైంలో సీతారాముడు ఆట అయితే ఆడుకున్నాము. ఇంకా అలా టైం పాస్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిరిడీలో అయితే దిగాము. ఇంకా షిరిడీ నుంచి ఆటో మాట్లాడుకుని టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గరలోనే రూమ్స్ అయితే తీసుకున్నామండి. సికింద్రాబాద్ దాటిన దగ్గర నుంచి ఫుల్ గా వర్షం పడుతూనే ఉంది. షిరిడీ వచ్చిన తర్వాత కూడా బాగా వర్షం పడిందండి. మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. సాయి ఆశ్రమం భక్త నివాసులు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫ్యామిలీకి వచ్చేసి 1 డేకి 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 9 వరకు ఉంటుంది ఫుడ్ అయితే. అలానే మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో టీ, కాఫీ, పాలు కూడా ఇస్తారు. వాటికి మనీ అయితే పే చేయాలి. పర్ పర్సన్ కి 2 రూపీస్ అయితే ఇస్తే మనకి ఏది కావాలంటే అదైతే ఇస్తారు. 2 రూపీసో 5 రూపీసో కానీ నాకైతే క్లారిటీగా తెలియదు, కానీ వేడివేడిగా మార్నింగ్ ఈవినింగ్ టైంలో అయితే ఇస్తారు. ఇంకా అక్కడ నుంచి రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. రూమ్స్ అయితే ఇలా ఉన్నాయండి. లోపలికి వచ్చేస్తే ఇలా ఉంటుంది. మొత్తం కూడా సింగిల్ రూమేనండి. ఇలా 3 beds అయితే ఇస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఫ్యామిలీస్ తో వెళ్తే ఒక రూమ్ లో 5 members అలా పడుకోవాలి అంటే 3 beds సరిపోవు కదండి. సపరేట్ గా బెడ్ షీట్ అలానే పరుపు కూడా ఇస్తారు. అది కూడా మనం వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మనకి మెన్షన్ చేస్తారండి కావాలా వద్దని. అప్పుడు వాటిని కూడా బుక్ చేసుకోవాలి సపరేట్ గా అమౌంట్ కట్టి. ఇంకా ఇటువైపు సపరేట్ గా 2 bathrooms అయితే ఉన్నాయి. ఇలా అయితే ఉంది. మేమైతే మొత్తం 9 members అయితే వెళ్ళామండి. 2 rooms అయితే బుక్ చేసుకున్నాము. 5 members కి ఒక రూమ్, 4 members కి ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. 2 days కి అయితే బుక్ చేసుకున్నాము. 2 days కి వచ్చేసి 1300 అయితే పే చేసాము, ఇంక్లూడింగ్ బెడ్ షీట్ అలానే పరుపులతో కూడా కలిపి. కింద అయితే వ్యూ చాలా బాగుందండి. అది కాక వర్షం పడి ఉంది, గ్రీనరీగా చాలా బాగుంది. ఇలా బ్లాక్లు చాలా అయితే ఉన్నాయండి. చాలా రూమ్స్ అయితే ఉన్నాయి, కానీ బుక్ చేసుకోవడం ప్రాసెసింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. తొందరగా అయితే బుక్ అవ్వవు. మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడే ఫుడ్ అయితే ఇస్తారండి. మార్నింగ్ టైంలో టీ కానీ కాఫీ కానీ అవన్నీ ఇస్తారు. ఇంకా అలా రూమ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు బయటకైతే వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే బయలుదేరాము. టిఫిన్ చేసేసి దర్శనానికి అయితే బయలుదేరామండి. లేట్ అయినా కానీ అక్కడ భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు అనుకున్నాము, కానీ మేము నార్మల్గా త్వరగా దర్శనం అయిపోతే నాసిక్ వెళ్దాము అనుకున్నాం, కానీ అక్కడ దర్శనం అయిపోయేసరికి 3:30 అలా అయ్యింది. రూమ్స్ దగ్గరికి వచ్చి అందరం ఫ్రెష్ అయ్యి తిని బయలుదేరేసరికి చాలా లేట్ అయితే అయిపోయింది. దర్శనంకి 12 దాటింది అనుకుంటా దర్శనంకి వచ్చేసరికి. మళ్ళీ అక్కడ బ్యాగ్స్ పెట్టి మళ్ళీ చెక్కింగ్ కౌంటర్లో చెక్ చేయించుకుని ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది.
ఆ రోజు దర్శనం త్వరగా అయిపోతే ఈవినింగ్ టైంలో నాసిక్ వెళ్దాం అనుకున్నామండి గంగా హారతి చూడడానికి. అక్కడ దర్శనం అయ్యేసరికి లేట్ అయ్యేసరికి ఆ రోజు ఇంకా ఆగిపోయాము. 4:30 అలా అయింది. మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే భోజనం చేయడానికని వెళ్ళామండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చి బ్యాగ్స్ అన్ని తీసుకునేసరికి కొంచెం లేట్ అయ్యింది. ఫస్ట్ నాసిక్కే అనుకున్నాము కానీ ఆర్టీసీ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా అక్కడ నైట్ అయిపోతే మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది పడతాము అని ఇంకా ఆ రోజైతే క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఇంకా వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము. మేము అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటండి. వర్షాలు పడడం వల్ల అసలు మొత్తం తడిచిపోయి అలా ఉండమంటే అలా ఉంది. అసలు ఏమీ చూడలేదు, వెళ్ళామే కానీ. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఆటో మాట్లాడుకుని రూట్ తెలియక ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడైతే ఎప్పుడు పెడుతూ ఉంటారు కదండి. మేము తీసుకున్న రూమ్స్ దగ్గర పెడతారని తెలుసు కానీ ఈవినింగ్ 4 అలా అయితే అయిపోయింది దర్శనం అయ్యేసరికి. ఆ టైంలో ఉంటుందో లేదో అని ఇంకా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము. ఇంకా అక్కడ సాంబార్ అన్నంతో పాటు రోటీలోకి శనగల కూర, ఆలూ కుర్మా అయితే వేశారు. శనగల కూర అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అక్కడ భోజనం తినేసి ఇంకా రిటర్న్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఇంకా లగేజ్ అయితే తీసుకున్నాము. బఠానీ కూర ఉంటుంది కదా, మళ్ళీ వస్తారా? ఇంకా దర్శనం చేసుకుని భోజనం తినేసి ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. రూమ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇలా అయితే ఉందండి. సాయంత్రం టైం అవ్వడం వల్ల లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.